హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా 7 శనివారాల వ్రతం చేయాలనుకునే వాళ్ళైనా కానీ, ప్రతి శనివారం పిండి దీపాలు పెట్టి పూజ చేయాలనుకునే వాళ్ళకి కానీ ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో అనేది పూర్తిగా చూడండి. ముందు వీడియోస్లో వచ్చేసి పగులు రాకుండా పిండి దీపాల తయారీ ఏ విధంగా చేయాలో, ఆ తర్వాత నువ్వుల ఉండలు ఏ విధంగా చేయాలో ఆ వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఎవరికన్నా అవసరం అనుకునే వాళ్ళకి ఆ వీడియోస్ని తప్పకుండా చూడండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. ఎవరైనా 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. చిన్నపాటి టిప్స్తో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ముందుగా పిండి దీపాలను వచ్చేసి తయారు చేసుకున్నాను. ఆ తర్వాత నువ్వుల ఉండలు తయారు చేసుకుంటున్నాను. పిండి దీపాలు వచ్చేసి బియ్యం పిండి మాత్రమే వాడతాము. బియ్యం పిండి, ఆ తర్వాత కొద్దిగా బెల్లము, నెయ్యి వేసేసి పాలతో కానీ నీళ్ళతో కానీ తడుపుకొని ఒక 2 గంటల ముందర పక్కన పెట్టేసుకుంటాము. ఆ తర్వాత నువ్వుల ఉండలు అనేది నేను తయారు చేసుకున్నాను. ఒక పీట వేసేసుకొని ఆ పీట మీద పసుపుతో అలికేసి ముగ్గు పెట్టేసుకొని, ఆ తర్వాత ఒక క్లాత్, రెడ్ క్లాత్ కానీ లేదంటే ఎల్లో క్లాత్ కానీ తీసుకుంటారు. నేనైతే ఎల్లో క్లాత్ అనేది తీసుకున్నాను. ఆ ఎల్లో క్లాత్ని దానిపైన పరిచేసి కొద్దిగా బియ్యం అనేది స్వామి ఫోటో పెట్టే చోట కొద్దిగా బియ్యం అనేది పోసేసుకొని ఆ విధంగా స్వామి ఫోటోకి వచ్చేసి పసుపు కుంకుమలతో గంధంతో అలంకరించుకొని తర్వాత విగ్రహానికి కూడా అదేవిధంగా గంధం పెట్టేసి బొట్లు పెట్టేసుకున్నాను, కుంకుమ బొట్లు. ఆ విధంగా పెట్టుకున్న తర్వాత ఆ ఫొటోస్ని పెట్టడానికి కొద్దిగా బియ్యం అనేది కింద పోసేసుకొని ఆ బియ్యం పైన ఆ ఫొటోస్ అనేది నేను అమర్చుకున్నాను. తర్వాత స్వామివారికి ఇష్టమైన మల్లెపూలు, తర్వాత తులసిమాల అనేది స్వామివారికి సమర్పించాను. ప్రసాదం అయితే స్వీట్ పొంగల్ అనేది చేసుకున్నాను. ఆ తర్వాత పిండి దీపాలు అనేది 7 పిండి దీపాలు అనేది పెడతాం మనము. స్వామివారికి ఎంతో ఇష్టమైన సుగంధభరితమైన పచ్చకర్పూరము, ఆ తర్వాత జవ్వాదు అంతా స్వామివారికి సమర్పించేసి 7 దీపాలు అనేది పెట్టేసుకుంటాము. ఆ విధంగా విగ్రహానికి కూడా నేను కుంకుమ బొట్లు పెట్టేస్తానండి. పెట్టేసి ఆ విగ్రహాన్ని కూడా కొద్దిగా బియ్యం పోసేసి ఆ బియ్యం పైన స్థాపించుకున్నాను. చూసారా, కొద్దిగా బియ్యం పోస్తున్నాను. ఆ బియ్యం పోసేసి బియ్యం పైన స్వామివారిని కూర్చోబెట్టాను. తర్వాత కలశం అనేది కూడా ఆచారం ఉండేవాళ్ళు పెట్టుకుంటారు. తర్వాత పసుపు వినాయకుడిని ఒక తమలపాకులో పెట్టేసుకొని స్వామివారికి అరటి పండ్లు కానీ బెల్లం ముక్క కానీ నైవేద్యంగా పెడతాము. అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి కానీ అరటి పండ్లు కానీ లేదంటే మన దగ్గర ఏమి ఫ్రూట్స్ ఉంటాయో వాటిని స్వామివారికి సమర్పించుకుంటాము. 7 నువ్వుల ఉండలను ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించామనుకోండి, మనకు చాలా మంచి జరుగుతుందండి. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. నువ్వులైతే పచ్చి నువ్వులనే తీసుకోవాలి. వాటిని మిక్సీ పట్టేసుకొని కొద్దిగా బెల్లం వేసేసుకొని మిక్సీ పట్టుకొని నువ్వుల ఉండల్లాగా తయారు చేసుకుంటాము. స్వామివారికి ఎంతో ఇష్టమైన పెసరపప్పు, వడపప్పు అంటారు. వడపప్పు పానకం అనేది చాలా ఇష్టం స్వామికి. వాటిని కూడా మనము ఆ దేవుడికి సమర్పించి పూజ అనేది చేసుకున్నాను. నేనైతే శనివారం రోజు, ఇది 3వ శనివారము. మనకి ఈ పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా
పోతుందండి, పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. మొదటి వారమే ముడుపు కట్టుకొని ఉంటాం కాబట్టి ఆ ముడుపును కూడా అక్కడ పెట్టేసుకొని పూజ అనేది చేసేసుకోవాలి. చామంతి పూలు, మందారాలతో, మల్లెపూలు, తులసి మాలతో నేనైతే పూజ చేసుకున్నాను. స్వామివారికి ఎంతో ఇష్టం కాబట్టి తులసి మాల అనేది స్వామివారికి సమర్పించాను. చూసారా ఎంతో అందంగా ఉంది కదా. పిండి దీపాలు, 7 పిండి దీపాలతో స్వామివారు ఎంతో కలగా కనిపిస్తున్నారు. విగ్రహం అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ పైన కూడా ఉండాలని కోరుకుంటూ, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.